ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, క్రీస్తుని తెలుసుకోవడంతో పోలిస్తే భూ సంబంధమైన విషయాలు పనికిరానివి. పౌలు ఒకప్పుడు తన మతపరమైన హోదా మరియు క్రియలను లాభంగా భావించాడు, కానీ ఇప్పుడు వాటిని నష్టం అని పిలుస్తాడు. క్రీస్తు వెలుపల మనం సాధించే ప్రతిదానికి శాశ్వతమైన విలువ లేదని ఇది చూపిస్తుంది. క్రీస్తు అన్ని లోక గౌరవం మరియు విజయాలను అధిగమిస్తాడు. 2. నిజమైన మత మార్పిడిలో విలువలలో సమూలమైన మార్పు ఉంటుంది. పౌలు క్రీస్తును కలిసినప్పుడు అతని దృక్పథం పూర్తిగా మారిపోయింది. అతను ఒకప్పుడు విలువైనదిగా భావించిన వాటిని ఎప్పుడు అతను తిరస్కరిస్తాడు. యేసుని అనుసరించమంటే మన ప్రాధాన్యతలను తిరిగి క్రమబద్ధీకరించడం, గర్వం, హోదా మరియు స్వీయనీతిని విడిచిపెట్టి కృపను స్వీకరించడం. 3వదిగా, క్రీస్తు కోసం త్యాగం చేయడం నిజమైన విశ్వాసానికి సంకేతం. పౌలు తాను ఒకప్పుడు ప్రియమైనదిగా భావించిన ప్రతిదాన్ని క్రీస్తు కొరకు ఇష్టపూర్వకంగా వదులుకున్నాడు. నిజమైన శిష్యత్వములో తరచుగా త్యాగం ఉంటుంది, కానీ క్రీస్తులో మనం పొందేది మనం కోల్పోయే దానికంటే చాలా ఎక్కువ అని ఇది బోధిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.